హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లిటిల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్. మేమైతే ఈరోజు తెలంగాణ బిగ్గెస్ట్ గ్లోబ్, అది కూడా మ్యాన్ మేడ్ గ్లోబ్ని చూడడానికి వెళ్తున్నామండి. ఇంతకీ అది ఎక్కడుంది, ఎలా ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఇలాంటి విషయాల కోసం మా వీడియోని ఫుల్గా చూడండి. ఇదేనండి ఆ స్పాట్. మన గజ్వెల్కి 5 కిలోమీటర్స్ దూరంలో సంగపూర్ రోడ్కి ఉన్న అర్బన్ పార్క్లో తెలంగాణ బిగ్గెస్ట్ మ్యాన్మేడ్ గ్లోబ్ అయితే ఉంది. రండి చూద్దాం. ఈ అర్బన్ పార్క్ గ్లోబల్ టూరిస్టులకి సూపర్ విజిటింగ్ స్పాట్ అండి. అంతేకాకుండా ప్రీ బర్త్డే షూట్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, మెటర్నిటీ షూట్స్కి, ఇలాంటి షూట్స్ అన్నిటికీ ఇది బెస్ట్ స్పాట్ అండి. ఈ పార్క్ మార్నింగ్ 9 to 5 వరకు ఓపెన్ ఉంటుందండి. 5 తర్వాత క్లోజ్ చేసేస్తారు. అండ్ అన్ని వీక్ డేస్లో ఇది ఓపెన్గానే ఉంటుంది, ఇంక్లూడింగ్ సండేస్. ఇదే అర్బన్ పార్క్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఈ ఎంట్రన్స్ గేట్కి 2 sides మ్యాన్ మేడ్ యానిమల్ డిజైన్స్తో ఎంతో వెల్కమింగ్గా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ ఎంట్రన్స్ గేట్కి పక్కనే ఒక చిన్న విండో ఉంటుంది. అందులో మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. ఒక 2-3 years బ్యాక్ అయితే మనకి ఎలాంటి టికెట్స్ అనేవి ఛార్జెస్ లేకుంటుండే, ఫ్రీగా వెళ్ళే వాళ్ళము. కానీ ఈ మధ్య ఇది టూరిస్టులకి, ఫోటోషూట్లకి బాగా ఫేమస్ అయినందున కొంచెం అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా చాలా తక్కువే. మేము మా ఫ్యామిలీతో వచ్చాము. మాకు ఫ్యామిలీ మెంబర్స్కి ఎంట్రీ టికెట్ అండ్ వెహికల్ పార్కింగ్, మేము తీసుకెళ్ళిన స్నాక్స్కి అన్నిటికీ కలిపి జస్ట్ 100 rupees అనేది ఛార్జ్ చేశారు. ఈ ఎంట్రన్స్ గేట్ నుండి స్ట్రైట్గా వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ అండ్ డ్రెస్సింగ్ రూమ్స్ కనిపిస్తాయి. అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్తే మనం గ్లోబ్ వ్యూని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. ఇదేనండి మన తెలంగాణ బిగ్గెస్ట్ మ్యాన్ మేడ్ గ్లోబ్. చూసారా ఎంత పెద్దగా ఉందో. కాకపోతే ఎండకి వానకి కలర్ షేడ్ అయినట్టుగా ఉంది. చూడండి ఒకసారి. 2 hands గ్లోబ్ని హోల్డ్ చేస్తున్నట్టు డిజైన్ చేశారు ఈ గ్లోబ్ని. ఈ గ్లోబ్ నుంచి బ్యాక్ నడుస్తూ వస్తుంటే మనకు రైట్ సైడ్లో స్టెప్స్ కనిపిస్తాయండి. ఆ స్టెప్స్ కిందికి దిగి ముందుకు నడిస్తే గ్రీనరీని ఎలివేట్ చేస్తూ ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది. చక్కగా ఆర్చ్ ముందు ఫొటోస్ దిగి లోపలికి వెళ్తే మంచి గ్రీనరీని, పార్క్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మంచి గ్రీనరీ గార్డెన్. వావ్, గ్రీన్ గ్రీన్ గ్రీన్, ఎవ్రీవేర్ గ్రీన్. మళ్ళాగే చాలామంది విజిట్ చేయడానికి వచ్చినట్టున్నారండి. ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్స్కి కూడా ఇది ది బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే షెల్టర్ ఏరియా ఉంటుందండి, లైక్ హట్ లాగా. మనం అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడే మధ్యలో ఒక అక్వేరియం పెట్టినట్టున్నారు. ఇది ఇంతకుముందు లేదు, ఇప్పుడే పెట్టినట్టున్నారు. ఇదంతా నీట్గా లేదు, వాటర్ కూడా డర్టీగా ఉన్నాయి. పైగా ఇందులో ఫిషెస్ ఏవీ లేవు, ఒకటే ఉంది. ఆ ఉన్న ఒక ఫిష్ని అటు ఇటు చిప్స్ ఆశ చూపిస్తూ ఆటలాడుతున్నాడు మా బాబు. అలా మేము పార్క్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటే సడన్గా వర్షం అయితే వచ్చిందండి. ఆ వర్షం ఈ పార్క్ బ్యూటీని ఇంకా డబల్ చేసింది అనిపించింది. నిజంగానే వర్షంలో పార్క్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా అందంగా అనిపించింది. అందుకనే ఇలాంటి ఒక క్లైమేట్లో మనం ఫోటోషూట్స్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూపిద్దామని మీకోసం ఈ వీడియోలో కొన్ని ఫొటోస్ అండ్ క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. అవి మేము జస్ట్ నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్లో తీసామండి. కానీ ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా కెమెరాని యూజ్ చేసుకొని ఫోటోషూట్స్, వీడియో షూట్స్ చేసుకుంటే మీకు చాలా బాగా వస్తాయి. ఇది జస్ట్ మీకు చూపించడం కోసమే యాడ్ చేస్తున్నాను. అలా కాసేపు అయ్యాక వర్షం తగ్గాక ఇక్కడే పార్క్లో ఉన్న జిమ్ జోన్ మరియు ప్లే జోన్కి వెళ్ళాము. ప్లే జోన్లో మా కిడ్స్తో చాలా బాగా టైం స్పెండ్ చేశామండి. అంతలోనే మళ్ళీ వర్షం స్టార్ట్ అవ్వడంతో ఈ వర్షం ఇంకా ఆగేలా లేదని చెప్పి వచ్చిన వాళ్ళందరూ అలానే తడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అర్బన్ పార్క్ అండి. మీరు ఒకవేళ ఈ పార్క్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ పార్క్ వ్యూ ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అండ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీతో కలిసి విజిట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.